పాపము, నీతి, తీర్పు, ఈ మూడింటిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మీకు వివరించుటయే కాదు నిరూపించును అని ప్రభువు బోధిస్తూ ఉన్నారు. ఈరోజు మనం చదువుతున్నటువంటి సువార్త యోహాను సువార్తలో ప్రభువు కడరా విందు భోజన సమయములో నేను మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతానని చెప్పినప్పుడు శిష్యులందరూ ఎంతో బాధపడ్డారు. వారి యొక్క బాధను చూచినటువంటి క్రీస్తు ప్రభు, నేను వెళ్ళిపోతాను కానీ మిమ్ములను మాత్రము అనాథలుగా వదిలిపెట్టను, మీకోసం మీ తరపున వాదించటానికి ఒక ఆదరణకర్తను పంపిస్తాను అని చెప్పి, ఆ ఆదరణకర్త ఓదార్చువాడైనటువంటి పరిశుద్ధాత్మ దేవుడు చేసేటటువంటి 3 పనులు ప్రధానమైనటువంటిది పాపము గురించి మొట్టమొదటిగా తెలియపరుస్తాడు, రెండవది నీతిని గురించి, మూడవది తీర్పును గురించి. ఈ ఒక్కొక్క అంశాన్ని, ఈ 3 అంశాలను మనం ఈ సమయంలో ధ్యానము చేద్దాం. పాపము గురించి ఎందుకనగా వారు నన్ను విశ్వసించుట లేదు. పాపము అనగా ప్రభువునందు విశ్వాసము లేకపోవుటయే మొట్టమొదటిగా. పునీత అగుస్తీను వారు తన యొక్క జీవిత చరిత్రలో పాపమునకు ఒక నిర్వచనాన్ని ఇస్తున్నారు. అగుస్తీను వారు ఏమంటారంటే, తక్కువ ప్రాధాన్యత కలిగినటువంటి విషయాలను అధిక ప్రాధాన్యత గల విషయాలుగా మీరు దాని వెంట వెళ్ళి దానిని సంపాదించాలనుకోవుటయే, దానికోసం మీ జీవితాన్ని వెచ్చించుటయే పాపము అంటారు. తక్కువ ప్రాధాన్యత కలిగినటువంటి వస్తువులను అధిక ప్రాధాన్యత కలిగినటువంటి వస్తువులుగా పొందుటకు మీ జీవితాన్ని గడపటమే పాపం అంటారు అగుస్తీను వారు. డబ్బు ఉంది, అవసరమే, అది చెడ్డది కాదు, మంచిది కాదు, డబ్బు అవసరమే, కానీ అది అధిక ప్రాధాన్యత కాదు. అట్లానే పేరు ప్రఖ్యాతులు, అందచందాలు, అష్టైశ్వర్యములు ఇవన్నీ అవసరమే, కానీ తక్కువ ప్రాధాన్యత. అయితే ఈ రోజున మానవులు ఏం చేస్తున్నారనగా, ఈ తక్కువ ప్రాధాన్యతతో చూడవలసినటువంటి అంశములను ఉత్తమమైనటువంటి, అత్యంత ప్రధానమైనటువంటి అంశములుగా చూస్తూ వాటిని పొందుటకు తమ జీవితాలను వెచ్చిస్తున్నారు అని అగుస్తీను వారు ఈ విధముగా చేయుటయే పాపము అంటారు. అదే విధముగా అవి మన నుండి పోతాయని ఒక భయం, దాని వలన పాపము చేస్తాం, లేదా మనకు దగ్గర అవి లేవు కాబట్టి వాటిని పొందుటకైనా మనం పాపమును కట్టుకుంటాం. అయితే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు పాపము గురించి ప్రజలకు బోధిస్తాడు, వాళ్లకు నిరూపిస్తాడు. అంటే ఇక్కడ మనం లోతుగా ధ్యానం చేసినట్లయితే ఒక అంశం మనకు అర్థమవుతూ ఉంది. అందరం పాపం చేస్తాము, కానీ నేను పాపిని, నేను తప్పు చేశాను అని ఒప్పుకునేటటువంటి స్వభావం దాదాపుగా అనేక మందిలో ఉండదు మనలో. అయితే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే, ఆ పవిత్రాత్మ దేవుని యొక్క శక్తి మనలో ఆవహించినప్పుడు ఇక ఒప్పుకోక మనకు తప్పదు. ఉదాహరణగా అపోస్తుల చర్యలు 2వ అధ్యాయం 36-37 వచనాలలో పేతురు బోధించిన తరువాత, ఆత్మదేవుడు దిగి వచ్చిన తరువాత అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఏమన్నారో తెలుసా? 36-37 వచనాలలో, అయ్యో మేము పాపము కట్టుకుంటిమే, మాకు మన్నింపును ప్రసాదింపుము అని తమ యొక్క తప్పిదములను ఒప్పుకున్నారు. ఎప్పుడు ఒప్పుకున్నారు? ఆత్మదేవుడు దిగి వచ్చిన తరువాత, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తరువాత, పెంతెకోస్తు తరువాత ఈ సంఘటన జరిగింది. అయితే ఆత్మదేవుడు మనలను ఎట్లా ఒప్పిస్తాడు అన్నదానికి మరొక ఉదాహరణ సామువేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనములో నాతాను ప్రవక్త దావీదుతో అంటాడు, యు ఆర్ ద మ్యాన్, అంటే ఆ మనిషివి నువ్వే, ఈ తప్పు చేసినది నువ్వే అని వేలెత్తి చూపించి, ఇక దావీదు తప్పించుకునే అవకాశము కూడా ఇవ్వకుండా, మారు మాట్లాడే అవకాశము కూడా ఇవ్వకుండా తన పాపాన్ని కళ్ళ ముందు కట్టినట్టు నాతాను ప్రవక్త దావీదుకు చూపిస్తాడు. ఇక దావీదు రాజైనప్పటికీ కూడా ఇక తనకు వేరే గత్యంతరం లేదు, వేరే మార్గము లేదు. మార్గము లేక ఏమంటాడో తెలుసా? అప్పుడు
తన యొక్క తప్పిదములను పాపములను ఒప్పుకొని పశ్చాత్తాపపడతాడు దావీదు. ఆత్మదేవుడు పాపము గురించి ప్రతి మనిషికి నిరూపిస్తాడు. మనం మన తప్పిదములను మన పాపములను ఒప్పుకునేటట్లు చేస్తాడు. అయితే మనం ఆ పాపము యొక్క మూలమునకు వెళ్ళాలి. ఒక వ్యక్తి గురువుతో అంటున్నాడట, స్వామి, నా జీవితం అంతా కూడా బూజు పట్టినట్లుగా ఉంది, అయోమయం గందరగోళముగా ఉంది. ఇంట్లో గనక బూజు పడితే ఎట్లా ఉంటుందో ఒక మూలలో, అట్లా నా జీవితానికే బూజు పట్టినట్టు నేను అనుభవిస్తూ ఉన్నాను. మరి ఈ బూజును ఎలా తొలగించాలి అని అడిగినప్పుడు ఆ గురువు చెప్పాడట, నీవు బూజును తొలగించాలంటే ముందు తొలగించినా తొలగించకపోయినా మళ్ళీ బూజు రాకుండా ఉండాలంటే సాలీడును చంపివేయాలి. సాలీడును చంపివేయటం అనేది దీనికి నీవు చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి పని. బూజు తొలగించడం కంటే సాలీడును చంపివేయటం అనేది ముఖ్యం. అట్లానే మనం మంచిగా జీవించాలి అనగా, పాపము నుండి విముక్తి పొందాలి అనగా సైతానును జయించగలగాలి. ఇక రెండవది, పరిశుద్ధాత్ముడు నేర్పించేటటువంటి విషయము నీతి, రైటియస్నెస్. యేసు ప్రభువు మనుషునిగా పుట్టక ముందు మనుషులు నీతి అంటే ఏమనుకునేవారంటే, దేవుడు మాత్రమే నీతిమంతుడు కనుక మనం నీతిమంతులుగా అంతగా ఉండాల్సిన పని లేదు, దేవునితో సమానమైనటువంటి నీతిమంతమైనటువంటి జీవితాన్ని మనం ఎవ్వరం కూడా మనుషులుగా జీవించలేము, అది దేవునికే సాధ్యం అని అనుకునేవారు. కానీ యేసు ప్రభు జన్మించిన తరువాత మానవ జాతిని అంతటికీ కూడా నేర్పించాడు. దేవుడి కుమారుడైనప్పటికీ ఆయన నరావతారుడిగా ఉన్నాడు, మనవలే ఉన్నాడు, మనలో ఒకనిగా ఉన్నాడు. మనలో ఒకనిగా ఉండి మానవ జీవితం ఏ విధముగా జీవించాలో ఆయన నేర్పించాడు. ఈ విధముగా దేవునితో సమానమైనటువంటి నీతివంతమైన జీవితాన్ని మనిషి కూడా జీవించవచ్చు అన్నదానికి ఉదాహరణ క్రీస్తు ప్రభువు. ఈ విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. అయితే మనం అనుకోవచ్చు, ఎందుకు యేసు ప్రభు 33 సంవత్సరాలు బ్రతకాలి? ఆయన ఏదో 1-2 సంవత్సరాలలోనే వెంటనే అద్భుతాలు చేసి మనం గనక సినిమా 2.5 గంటల్లోనే మొత్తం ఒక 100 సంవత్సరాల చరిత్రను చూపించినట్లు యేసు ప్రభువు కూడా 1 సంవత్సరమో 2 సంవత్సరములో నరుడిగా పుట్టి ఆ రక్షణ చరిత్రని మొత్తం కూడా 1-2 సంవత్సరాల్లో తన జీవితం ద్వారా ముగించవచ్చు కదా అని మనం అనుకోవచ్చు. కానీ ఆయన ఆ విధముగా చేయలేదు. ఒక మనిషి తన జీవితంలో ఎన్ని బాధలు కష్టాలు అనుభవిస్తాడో ఆయన స్వయాన అనుభవించాడు. బాధలను, మోసాన్ని, ప్రేమను ఆయన చవి చూచాడు. ఆ విధముగా చూడటం వలన మనందరికీ క్రీస్తు ప్రభువు ఒక మనుషునిగా కూడా ఆదర్శముగా నిలిచాడు. అందుకే నీతి అంటే అది. ఆ నీతివంతమైన జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్నాడు. ఇక మూడవది తీర్పు. తీర్పు ఎందుకనా? ఈ లోకాధిపతికి తీర్పు విధించబడినది. ఈ లోకాధిపతి అంటే ఎవరు? సైతాను. ఆది నుండి సైతాను చేస్తున్నటువంటి పని ఏమనగా, దేవుని బిడ్డలను దేవుని నుంచి దూరము చేసి తన చెంతకు లాక్కోవటం అనేది ఆది నుండి సైతాను చేస్తూ ఉంది. అన్నీ భరించాడు దేవుడు, అన్నీ ఓపికతో సహించాడు. కానీ ఆత్మదేవుడు దిగి వచ్చిన తరువాత ఈ లోకాధిపతికి తీర్పు విధించబడినది. ఇక సైతాను యొక్క జిత్తులు ఇక పారవు. ఎందుకనగా ఆత్మదేవుని యొక్క ఆగమనముతో ఇక తీర్పు విధించబడింది సైతానుకి. తీర్పు అన్నప్పుడు ఇక్కడ ఆత్మదేవుడు, క్రీస్తు ప్రభు చెప్పేదేమనగా తండ్రి దేవుడు మాత్రమే తీర్పు తీరుస్తాడు అని మనందరం ఈ విషయంలో ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఆ విషయం మనం ఇతరుల మీద రాయి వేయటానికి, వేలెత్తి చూపించటానికి ముందుంటాం. అది మన పని కానప్పటికీ, మనం సంబంధం లేనప్పటికీ కూడా ప్రతి విషయంలో అతనిట్లా ఈమెట్లే అని మనం తీర్పు తీర్చడానికి ప్రయత్నం చేస్తాం. ఒక చిన్న కథ చెప్తాను. ఒక నది ఒడ్డున ఒక ముని ఉండేవాడట. పెద్ద వయస్సు ముని, మంచి జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ ఉండేవాడు. అయితే ఆ ముని నివసిస్తున్నట్టు ఇంటికి అవతల బజారుకి అవతల సైడున ఒక వేశ్య జీవిస్తూ ఉంది.
అయితే ఈ ముని రోజు గమనిస్తున్నాడు, ఈ వేశ్య ఇంటికి అనేక మంది ఒకరి తర్వాత ఒకరు పురుషులు రావటం, ఆమె దగ్గర సుఖాన్ని పొందటం, ఆ తర్వాత వెళ్ళిపోవటం ఈ ముని గమనించాడు. గమనించి ఒకరోజు ఆమె తారసపడగా ఎదురుపడగా ముని చెప్పాడు, అమ్మా, నీవు చేస్తున్నటువంటిది తప్పు. నీవు దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం దేవునికి ఇష్టమైన జీవితాన్ని నీవు జీవించటం లేదు. ఈ విధముగా నీవు చేసినట్లయితే ఇక నీకు మోక్షంలో స్థానం ఉండదు, నీవు నరకానికి వెళతావు అని చెప్పగా ఆ వేశ్య వెంటనే ఎంతో బాధపడి హృదయ పరివర్తన చెంది, అయ్యయ్యో, ఈ జీవితాన్ని నేను ఇక వదిలివేస్తాను అని హృదయము నుంచి పశ్చాత్తాపాన్ని పొంది ఇక మారు మనస్సు పొంది ఆ జీవితాన్ని వదిలిపెట్టాలని నిర్ణయించుకుంది పూర్ణ హృదయముతో. అయితే కొద్ది రోజులు వేరే పని చేసుకోవటానికి ఎంత ప్రయత్నించినా తన వల్ల కాలేదు, ఎక్కడా పని దొరకలేదు. ఇక చివరికి మళ్ళీ పాత వృత్తిలోకే దిగింది. తాను అసహించుకున్నటువంటి పనిని మళ్ళీ చేయటం ప్రారంభించింది. మళ్ళీ ఈ ముని ఆ స్త్రీకి మళ్ళీ ఇంటికి మగవాళ్ళు రావటం చూచాడు. చూచి ఈసారి అనుకున్నాడు, ఈమె మళ్ళీ పాత జీవితమునకు అలవాటు పడుతుంది కదా, నేను ఇప్పటి నుంచి ఒక లెక్క వేస్తాను. ఎంతమంది మగవాళ్ళు ఎన్నిసార్లు వస్తారు, ఆ వచ్చిన ప్రతిసారి నేను ఒక బండను ఇక్కడ గుర్తుగా పెట్టుకుంటాను నా ఇంటి దగ్గర అని. ఇక ఈ ముని ఇదే పని మీద ఉన్నాడు. ఏ పని మీద? ఏ వేశ్య ఇంటికి ఎవరు వస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, ఆ వచ్చిన వెంటనే ఒక బండను తన ఇంటి దగ్గర పెట్టడం. ఆ విధముగా ఒక గోడ అయింది, ఒక రాళ్ళ కుప్ప అయింది. ఇక ఇది భరించలేక మళ్ళీ తారసపడగా ఆ స్త్రీకి ఈ ముని చెప్పాడు, అమ్మా, నీవు చేస్తున్నది చాలా ఘోరమైనటువంటి పని. నేను ఇంతకు ముందే చెప్పాను, నీవు మళ్ళీ ఈ రొచ్చులోకే దిగావు. ఇక నీవు ఖచ్చితంగా నరకానికి పోతావు. ఎందుకంటే చూడు, నువ్వు ఎన్ని చావైన పాపాలు చేశావో, ఎన్నిసార్లు నీవు చావైన పాపం కట్టుకున్నావో చూడు అని ఆ రాళ్ళ వైపు చూపించాడు. నీవు పాపము చేసిన ప్రతిసారి నేను ఒక రాయిని ఇక్కడ పక్కన పెట్టాను. ఈ రాళ్ళ కుప్ప తెలియపరుస్తుంది నీవు ఎంత ఘోరమైన ఊబిలో పాపములో కూరుకొని పోయావో అనగా, ఇక వెంటనే ఆమె కన్నీరు కారుస్తూ దేవునికి ప్రార్థన చేసింది. అయ్యా, నాకు మారు మనసు పొందాలని ప్రయత్నించాను, కానీ నా వల్ల అవ్వటం లేదు. వేరే ఉద్యోగం, వేరే పని ఏది నేను చేయలేకపోయాను. ఇక ఈ తుచ్చమైన నీచమైన జీవితాన్ని నేను జీవించలేను, నాకు వద్దు కూడా ఈ జీవితం. నీ చిత్తమైతే నన్ను తీసుకొని పో అని చెప్పగా, అదే రాత్రి దేవుడు ఆ స్త్రీకి మరణాన్ని ఇచ్చాడు. అదే సమయంలో ఈ ముని కూడా అదే రోజు మరణించాడు. అయితే ఈ ముని ఎక్కడికి వెళ్ళాడు? మోక్షానికా, నరకానికా? ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళాడు. ఈమె మాత్రం మోక్షానికి వెళ్ళింది. అది చూచి ఈ ముని దేవుణ్ణి అడిగాడు, ప్రశ్నించాడు, ఇదేమి న్యాయమయ్యా దేవుడా? నేను ఎంతో నియమ నిబంధనలతో నిష్ఠతో నా జీవితాన్ని జీవించాను, నాకు చివరకు ఈ గతి పట్టింది. మరి నా బజారవతలో ఉన్న ఆమె, అందరితో చావైన పాపం చేసినటువంటి ఆమె మోక్షమునకు తీసుకొని పోయావు, ఇదేమి న్యాయం, ఇదేమి నీతి అని దేవుణ్ణి ప్రశ్నించాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, అయ్యా మహానుభావ, నీ హృదయాన్ని మొత్తాన్ని ఇతరుల యొక్క అమలినముతో, ఇతరుల యొక్క మలినముతో నింపుకున్నావు. ఇతరుల యొక్క పాపమంతా, ఆమె చేసిన పాపమంతా నీవు నీ హృదయములో మోసావు, దాచావు. కానీ ఆమె ఏం చేసింది? తాను పాపము చేసిన పాపమును మన్నింపు కోరి తన హృదయాన్ని తేలిక చేసుకుంది. తేలిక చేసుకుంది కాబట్టి మోక్షానికి వెళ్ళింది. నువ్వేం చేశావు? తేలిక చేసుకోవటానికి బదులుగా నీవు నీ హృదయాన్ని ఇంత బరువైనటువంటి రాళ్లతో కట్టిపడి వేశావు. ఇంకెక్కడ పోతుంది అది? పైకి, మోక్షానికి పోదు అని చెప్పి ఇతరులను నీవు తీర్పు తీర్చవద్దు. ఇతరులు ఏం చేస్తున్నారా? కొన్నిసార్లు మనం
ఎలా ఉన్నామన్న దాన్ని మర్చిపోయి ఇతను ఆయన దృష్టి అంతా కూడా ఎన్ని రాళ్ళు పెడదామా, ఎవరు వస్తున్నారా, ఎన్ని రాళ్ళ కుప్ప అవుతాయా అనేటటువంటి ధ్యాస. ఆ విధముగా ఉండకుండా మనం మన జీవితాన్ని ఆత్మ పరిశీలనతో జీవించే శక్తినివ్వమని ఈరోజు పూజలో వేడుకుందాం.